ధూళిపాల నరేంద్ర లాంటి వాళ్ళు ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే 2019లో మే 31న ప్రజావేదికను కూల్చేసినప్పుడు ఎక్కడ పోయింది జగన్మోహన్ రెడ్డి నీ తెలివి అని చెప్పి ఆయన ట్వీట్ చేసిన సందర్భంలో ఏదైనా అంటే ఏ పాలకుడైనా నిర్మాణం వైపు అడుగులేయాలి కానీ కూల్చివేతల వైపుకు వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒకవేళ వైసీపీది అక్రమ నిర్మాణం అక్రమ కబ్జా రైతులను బెదిరించి ఈ కట్టడాలు కట్టుకున్నారని అనుకుంటే అని భావిస్తే లీగాలిటీస్ ఏమి లేవని భావిస్తే కూల్చడం కరెక్ట్ అనుకుందాం. మరి ఇవే టీడీపీ కార్యాలయాలు ఎట్లాంటి పరిస్థితుల్లో కట్టబడ్డాయి, దానికి ఈ చంద్రబాబు నాయుడు అండ్ టీం వ్యవహరించిన వ్యవహారం ఏంటంటే ఇప్పుడు మీకు నిజాలతో సహా ఆధారాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడండి. ఇది మొత్తం 10 జిల్లాల్లో టీడీపీ కేంద్ర కార్యాలయాల కోసం జిల్లా కార్యాలయాల కోసం టీడీపీ సేకరించిన భూములు. ఎక్కడ వైఎస్ఆర్ కడప జిల్లాలో సర్వే నంబర్ 295/1A1B నాగరాజు పల్లి విలేజ్ కడప మండలంలో జీవో ఇచ్చి ఏం చేసిరు, ఎకరా భూమిని కొనుగోలు చేసిరు. 33 ఎకరాల లీజుకు తీసుకున్నారు. ఇది కడప జిల్లాకు సంబంధించిన వ్యవహారం. ఇక శ్రీకాకుళం జిల్లాలో పాత శ్రీకాకుళం విలేజ్ లో జీవో నెంబర్ 318 డేటెడ్ 2015. ఇదంతా ఎప్పుడంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ జిల్లా కార్యాలయాల కోసం సేకరించిన భూములు. ఎన్ని 2 ఎకరాలు 25,000 రూపాయల చొప్పున 99 ఏళ్లకు లీజ్ తీసుకున్నారట. గుంటూరులో ఆత్మకూరు విలేజ్ మంగళగిరి మండలంలో 3 ఎకరాల 65 గుంటలు ఎంత 1000 రూపాయలకు అంటే ఎకరానికి 1000 రూపాయల చొప్పున 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. విజయనగరం జిల్లాలో ఇది ఎప్పుడు ఎకరం 2018లో ఎకరం భూమిని సేకరించారు. 33 ఏళ్లకు 1000 రూపాయల చొప్పున దీన్ని లీజుకు తీసుకున్నారు. తర్వాత కృష్ణా జిల్లాలో విజయవాడ అర్బన్ మండలంలో తీసుకున్నారంట. ఎకరానికి కొంచెం తక్కువ 0.95 సెంట్స్. ఇదెంత ఎకరానికి 1000 రూపాయల చొప్పున 33 ఏళ్లకు లీజు. ప్రకాశం జిల్లాలో పెల్లూరు విలేజ్ ఆఫ్ ఒంగోలు మండలం ఎంత ఎకరం 96 సెంట్లు. ఇది కూడా 33 ఏళ్లకు 1000 రూపాయల చొప్పున సేకరించారు. తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లాలో మరొకటి అక్కాయిపల్లి విలేజ్ కడప మండలం 2019లో అంటే దిగిపోవడానికి ముందు 2 ఎకరాలను సేకరించిన 33 ఏళ్లకు. చిత్తూరు జిల్లాలో గండ్లపల్లె విలేజ్ లో ఎకరం 20 సెంట్లు. ఇది కూడా 99 ఏళ్ల పాటు ఎకరానికి 1000 రూపాయల చొప్పున లీజుకు తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కోటబొమ్మాలి మండలంలో 30 సెంట్లు లీజ్ అమౌంట్ మెన్షన్ చేయాలి. మరి వైసీపీ చేసింది అక్రమమే అనుకుంటే వైసీపీ అక్రమంగా సేకరించి ఆ బోట్ యార్డ్ స్థలం ఏదైతే ఉందో ఆ ఏరియాలో తాడపల్లిలో ఇప్పుడు అది అక్రమ నిర్మాణం అని మీరు భావించినప్పుడు మరి ఈ వీటి సంగతి ఏం చేద్దాం? ఇవే కాకుండా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఉన్న 3.65 ఎకరాల స్థలం విలువ 75 కోట్ల పైనే ఉంటుంది. ఈ భూమిలో వాగు పోరంబోకు కాలువ భూమి రైతులకు కేటాయించిన డి పట్టా భూములు ఉన్నాయి. కాలువను పూడ్చి పోరంబోకు భూమిని ఆక్రమించి రైతుల భూములను కబ్జా చేసి మరి పార్టీ కార్యాలయం కట్టారు. 99 ఏళ్ల లీజుకు కేటాయించుకున్న ఈ స్థలానికి ఏడాదికి చెల్లించింది ఎకరాకు 1000 రూపాయలు మాత్రమే. నిజానికి ఆ భూమికి సంబంధించి 1974లోనే బొమ్ము రామరెడ్డి పేర 65 సెంట్లు, కొల్లా రాఘవరావు పేరిట ఎకరం 75 ఎకరాలు, కొల్లా భాస్కరరావు పేరిట ఎకరం 75 గుంటలు ఎకరాలను డి పట్టాలు ఇచ్చారు. వారిని బలవంతంగా తరిమేసి వారు సాగు చేస్తున్న పంటలను ప్రొక్లైన్లతో దున్నేసి రాత్రికి రాత్రి స్వాధీనం చేసుకున్నారు. వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా పట్టించుకోకుండా చంద్రబాబు పార్టీ భవనం కట్టేశారు. ఎక్కడ? మంగళగిరి సెంట్రల్ ఆఫీస్. దాని తాలూకా డాక్యుమెంట్ ఇది. సో ఆత్మకూరు విలేజ్ సిచ్యువేటెడ్ మంగళగిరి మండలం ఎంత 3.65 సెంట్లు. ఇది చూడండి, ఇది రెవెన్యూ శాఖ ఇచ్చిన డాక్యుమెంట్ అన్నమాట. ఈ పీరియడ్ ఆఫ్ 99 సంవత్సరాలు ఎకరానికి ఎంత 1000 రూపాయలు 2016లో కొనుగోలు చేసినట్టు ఈ డాక్యుమెంట్ రుజువు చేస్తుంది అన్నమాట. ఇది అంటే టీడీపీ విధ్వంసకర పాలన ఎట్లుంటది అన్నది రుజువు చేయడానికి ఇవన్నీ అనమాట మీ ముందర పెట్టా. ఇక ఒకసారి చరిత్రలోకి వెళ్తే హైదరాబాద్ లో అత్యంత విలాసవంతంగా కట్టిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏదైతే ఉందో, ఇప్పుడు టీడీపీ కార్యాలయం ఏదైతే ఉందో అది కూడా అక్రమంగా సంపాదించుకున్నదే అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో నేదురమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, పి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా
ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు ఆ ఎన్టీఆర్ భవన్ కు సంబంధించి అసెంబ్లీ సాక్షిగా నానా రచ్చ చేసింది. కానీ దానికి సంబంధించి చంద్రబాబు ఏ రోజు కూడా సమర్థించుకునే ప్రయత్నమే చేసిండు తప్ప ఈ పచ్చపత్రికలలో ఏ రోజు కూడా అది అక్రమమో సక్రమం అని ఆయన నోటి ద్వారా వినలే. పైగా అది ఎల్వి ప్రసాద్ ప్రైవేటు భూమి. ఆ భూమి ఇచ్చినందుకు ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఇప్పుడు ఏదైతే ఐమాక్స్ థియేటర్ ఉందో ఆ భూమిని, గవర్నమెంట్ భూమిని దారాదత్తం చేసి ఈ భూమిని తీసుకున్నాడని చెప్పి ఒక ఆరోపణ. మరి వీటన్నిటికీ చంద్రబాబు ఏం సమాధానం చెప్తాడు? ఇది చరిత్ర ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. చంద్రబాబు చేసిన అక్రమాలకు సంబంధించి, చంద్రబాబు పెట్టిన కబ్జాలకు సంబంధించి హైటెక్ సిటీ పేరు చెప్పి దాని చుట్టూ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి కథలుగా చెప్పవచ్చు. కొన్ని 100 ఎపిసోడ్లు చేయొచ్చు.